శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక శాంతి. వైరపు ప్రాపు శత్రువుల పందిరి నీడన సమ్మతమ్ముగా తోరణగట్టి నిల్వ కడుదూరమునైన వివేకవంతమౌ ప్రేరణ చూపి దాపున బిట్టుగా చేరి విధాన పర్వమవు కారణమేమిటో నరయ గౌరవ చర్చల శాంతి దక్కెడిన్. మిత్రులారా, ఈ పద్యభావము ఎక్కడైనా కానీ ఓ చిన్న పల్లెటూరు లాంటిది అనుకుందాం. ఒకరికొకరు ద్వేషాలు, కావేశాలు, ఆవేశాలతో విడిపోయి శత్రువులాగా మెలగడం అనేది తగ్గించుకోవాలని సందేశాన్ని ఇస్తున్నాను. వైరపు ప్రాపు, వైరము అంటే తగవు, ప్రాపు అంటే దాని యొక్క స్థానము. ఈ వైరపు ప్రాపు అనేది శత్రువుల పందిరి నీడన సమ్మతమ్ముగా, ఈ శత్రువులు ఒక పందిరేసుకొని ఆ నీడలో కూర్చొని తోరణగట్టి నిల్వ, తోరణాలు కట్టుకొని మేము నీకు శత్రువులం, మేము నిన్ను శత్రువుగా చూస్తున్నామని చెప్పి సందేశాన్ని పంపితే మనం ఏం చేయాలి? కడు దూరమైనను వివేకవంతము, అది ఎంత దూరమైనా సరే వివేకవంతము అంటే ఆలోచనతో, జ్ఞానం, తెలివితో ప్రేరణ చూపి, ఒక విధమైనటువంటి ప్రోత్సాహం చూపి దాపున బిట్టుగా చేరి, బిట్టు అంటే శీఘ్రం, అక్కడికి వాళ్ళు ఏం తోరణ కట్టుకొని ఉన్నారో అక్కడికి శీఘ్రముగా చేరి విధాన పర్వము, మీరు చేయవలసింది ఏంటంటే అక్కడికి చేరిన తర్వాత ఒక విధానం అంటే పద్ధతి సరి అయినదిగా ఉండాలి. ఆ సరి అయిన పద్ధతి ద్వారా కారణమేమిటో అనరే, అసలు ఎందుకు వచ్చింది మీకు నాకు అని కారణాన్ని విశ్లేషిస్తే గౌరవంగా చర్చలు జరిపితే ఆ చర్చలు జరిపినందువల్ల శాంతి దక్కెడిన్, మనకి శాంతి దక్కుతుంది. కనుక ఈ పని చెయ్యండి, ఆవేశాలు వద్దు, స్నేహభావం పంచుకోండి, అందరూ కలిసిమెలిసి ఉండండి అని చెప్పడానికి ఈ పద్యం రాశాను. మిత్రుడు ఈ పద్యం చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను. నమస్తే.